ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 2,000కు పైగా రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వస్త్ర వ్యాపారంలో పెట్టుబడులను, ఎగుమతులను భారత్ టెక్స్ 2024 కార్యక్రమం పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గుర్రపు స్వారీ యాత్రను ప్రారంభించామని ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమాండర్ వీఎం రెడ్డి చెప్పారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా 2,000కు పైగా రైల్వే ప్రాజెక్టులను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వీటిలో 554 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన అనపర్తి, బాపట్ల, చీరాల, గుడివాడ, గుణదల, రాయనపాడు, మచిలీపట్నం, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులకు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా నిర్మించిన 1,500కు పైగా రైల్ అండర్ బ్రిడ్జ్, రైల్ ఓవర్ బ్రిడ్జిలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. వీటిలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్మించిన 25 రైల్ ఓవర్, రైల్ అండర్ బ్రిడ్జిలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారాన్ని, ఆ రంగంలో పెట్టుబడులను, ఎగుమతులను భారత్ టెక్స్ 2024 కార్యక్రమం పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమల రంగంలో భారతదేశ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇదొక వేదిక అని అన్నారు. వస్త్ర పరిశ్రమలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం భారత్ టెక్స్ 2024ను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఢిల్లీలోని భారత మండపంలో 4 రోజులు కొనసాగే ఈ కార్యక్రమంలో 100కు పైగా దేశాల నుంచి వస్త్ర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వస్త్ర పరిశ్రమకు సంబంధించిన గ్లోబల్ సీఈఓలు, విధానకర్తలు, 3,000 మందికి పైగా వస్త్ర వ్యాపారులు, 3,500 షోరూంల నిర్వాహకులు, 40,000 మందికి పైగా సందర్శకులతో పాటు విద్యార్థులు, చేనేత కార్మికులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించేందుకు ఈ కార్యక్రమంలో 65కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ भारत टैक्स का ये सूत्र भारत के गौरवशाली इतिहास को आज की प्रतिभा से जोड़ रहा है. भारत टैक्स का ये सूत्र टेक्नोलॉजी को ट्रेडिशन के संग पिरो रहा है. भारत टैक्स का ये सूत्र स्टाइल, सस्टेनेबिलिटी, स्केल और स्किल के साथ इन सबको एक साथ लाने का सूत्र है. जिस तरह एक लूम कई धागों को एक साथ जोड़ता है, उसी तरह ये आयोजन भारत और विश्व के धागों को भी एक साथ जोड़ रहा है. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు అందుతుందని అన్నారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరో 2 రిజర్వాయర్లు ప్రారంభించడానికి కూడా ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు న్యూ ఇండియా విజన్ 2047 అమృత్ కాల్ నినాదంలో భాగంగా గుర్రపు స్వారీ యాత్రను ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రారంభించామని ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమాండర్ వీఎం రెడ్డి చెప్పారు. నిన్న తిరుపతి ఎన్సీసీ నగర్లో గుర్రపు స్వారీ యాత్రను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సుమారు 300 కిలోమీటర్లు గుర్రపు స్వారీ యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపటం, యువతకు ఎన్సీసీపై అవగాహన కల్పించడం, సామాజిక సేవ, దేశభక్తిని పెంపొందించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా గుర్రాలతో వివిధ రకాల విన్యాసాలు నిర్వహించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ప్రాజెక్టులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను 23,25 లక్షల రూపాయలతో నిర్మించనున్న బ్లాక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు.
ఆయన నిన్న గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో జరిగిన సమావేశం నుండి దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 క్రిటికల్ కేర్ బ్లాక్లను వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాకినాడ జిల్లాలో పత్తిపాడు మండలంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. ఒడిషా నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో రహదారి పక్కనే నిలిపి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆ లారీని ఢీకొట్టింది. లారీకి మరమ్మతులు చేస్తున్న 3 వ్యక్తులతో పాటు అటువైపు వెళ్తున్న మరో వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను నక్కబొక్కలపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాబోయే ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీషా పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ ఇప్పటికే ఓటు నమోదు, ఓటు హక్కుపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని కలెక్టర్ వివరిస్తూ సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్స్ అండ్ ఎలక్టరల్ ప్రాక్టీస్, దీంట్లో ఎవరైతే 18 ఇయర్స్ దాటి ఉన్నారో సో వాళ్ళందరూ కంపల్సరీ ఓటు వేయాలి. ఇది కంటిన్యూస్ అప్డేషన్, ఎప్పుడైనా వాళ్ళు ఓటు వరకు ఎన్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దీనికి కావాల్సిన యాక్టివిటీస్ని కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి, ముఖ్యంగా మీడియా, NGOs, పబ్లిక్, అలాగే స్కూల్స్, కాలేజెస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ప్రతి స్కూల్స్లో, కాలేజెస్లో సో ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ అని ఒకటి కాన్స్టిట్యూట్ చేసి, అలాగే ప్రతి యూనివర్సిటీలో, ప్రతి స్కూల్స్లో, ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో ఒక అంబాసిడర్లకు పెట్టి సో వాళ్ళు మోటివేట్ చేసి అక్కడ ఉన్న టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఇంకా ఎన్రోల్ అవ్వలేదు సో మన ఓటర్ టర్న్అవుట్ లాస్ట్ టైం చూసుకుంటే జనరల్ ఎలక్షన్లో 78% ఉంది టర్న్అవుట్. ఈసారి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి 80+ ఆ పర్సంటేజ్ టర్న్అవుట్ అవ్వాలి. ముఖ్యంగా మహిళలు వచ్చి ఓటు వేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29వ తేదీన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పామరులో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను నిన్న కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, మాజీ మంత్రి, శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య తదితరులు పరిశీలించారు. అర్హులందరూ వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. ఓటు వినియోగంపై అప్రమత్తత అవసరమని అన్నారు. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో నిన్న ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అంశంపై రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుపతి, ఉరవకొండ ప్రాంతాల్లో ఓట్ల తొలగింపునకు సంబంధించి తాము ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లను ఉపయోగించుకోవడం దారుణమని విమర్శించారు. నైపుణ్యాభివృద్ది సంస్థ నిధుల దుర్వినియోగం ఆరోపణ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. 3 వారాల తర్వాత పిటిషన్పై విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ పాతికేయులతో మాట్లాడుతూ క్షురకులకు వేతనాలు పెంచడంతో పాటు కార్మికులకు టైం స్కేల్ వర్తింపు చేస్తున్నామని, పెన్షనర్లకు కూడా ఇళ్ల స్థలాలను అందిస్తామని ఆయన వెల్లడించారు. రేపటి నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024కు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలోనే కేటాయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 82% మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా 2000కు పైగా రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వస్త్ర వ్యాపారంలో పెట్టుబడులను, ఎగుమతులను భారత్ టెక్స్ 2024 కార్యక్రమం పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గుర్రపు స్వారీ యాత్రను ప్రారంభించామని ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమాండర్ విఎం రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.